నా పేరు బండియార్ రాజుగౌడు. నేను బీసీ యువజన సంఘం జూబ్లీహిల్స్ అధ్యక్షుడిని. ఈరోజు జూబ్లీహిల్స్లో ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అనేది మాకు బీసీలుగా చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎప్పుడు కూడా బీసీకి ఎప్పుడు కూడా ఇక్కడ టికెట్ లేదు, ఓ బీసీ వాది లేనే లేడు. మాకు ఎమ్మెల్యేకి ఇప్పటిదాకా లేకుండే. చాలా సంతోషపడుతున్నారు. మాకు మా ఏరియాలో పుట్టి మా ఏరియాలో పెరిగినటువంటి నవీన్ యాదవ్ గారికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేము చూడమో అనుకున్నటువంటి రోజులుండే. ఎందుకంటే ఎప్పుడు చూడు కమ్మ, రెడ్డి, రావులు ఇలాంటి వాళ్ళే పాలించారు, అగ్రకులాలలో పాలించారు. ఒక బీసీ బిడ్డకు రావడం అనేది బీసీ సంఘంగా మేము చాలా సంతోషిస్తున్నాం. మేము కూడా నవీన్ అన్న గెలవాలని చెప్పేసి కాలు గజ్జ కట్టుకొని నియోజకవర్గం వ్యాప్తంగా ఇల్లు తిరుగుతున్నాం, గడప గడప దడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఓటు చైతన్యం తీసుకొస్తున్నాం. మన బీసీలో ఓటు మనం వేసుకుంటే మనం అసెంబ్లీకి పంపించుకున్నాం అనుకో, మన హక్కుల కోసం, మన రావాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం మనం సాధించుకోగలుగుతాం. మన బిడ్డకు మనం ఓటేసుకొని గెలిపించుకోవాలని చెప్పేసి మా ఛాయశక్తిలో మేము పోరాడుతూనే ఉన్నాం. మరి బీసీ బిడ్డ ఒక అసెంబ్లీ బైపోల్లో నిలబడ్డప్పుడు మరి మిగతా బీసీలందరూ కూడా సహకరించాలి కదా, ఆ సహకారం అవుతుందంటారా? మా సంఘం ఎప్పుడు కూడా మీరు చూడవచ్చు, ఇంత ముందుకు బర్తరఫ్ చేసినటువంటి ఈటల రాజేంద్ర అన్న గారికి కూడా మేము అప్పుడు అక్కడ బీజేపీ పార్టీ తరఫున హుజరాబాద్కి వెళ్ళిపోయినాం. పార్టీలు చూడలేం, మేము ఒక క్యాండిడేట్గా చూసినాం. ఆ రోజు అక్కడికి వెళ్ళాము, అక్కడ గెలిపించుకున్నాం. నాగార్జున సాగర్కి వెళ్తే భరత్ గారికి కూడా భరత్ యాదవ్, అక్కడ కూడా ఆయన వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ బీసీ బిడ్డని అక్కడ కూడా గెలిపించుకున్నాం బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు. అట్లాగా మేము ఎక్కడికి వెళ్ళినా, బై ఎలక్షన్లో ఉన్నా, బై ఎలక్షన్లో లేకపోయినా, ఒక బీసీ బిడ్డ ఎక్కడ ఉన్నా, బీసీయే కాదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మా సంబంధ కులాలు ఉంటాయి. వీళ్ళందరూ ఎక్కడ నిలబడ్డా మా బీసీ సంఘాలుగా మేము వెళ్తాం, వాళ్ళకు మద్దతుగా పలుకుతాం. వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మేము భుజాల మీద వేసుకుని మేము తీసుకెళ్తున్నాం. బీసీ బిడ్డ గారు నవీన్ కుమార్ యాదవ్ ఇప్పుడు 3సారి పోటీ చేయబోతున్నారు. మరి ఆ 2 సార్లు కానీ ఆ 2 సార్లు మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఆ 2 సార్లు బీసీ సపోర్ట్ ఎందుకు రాలేదంటారు ఆయనకి? ఎందుకని కోల్పోయారంటారు సీట్లు గెలవడం? ఆయన అప్పుడు ఇంత అవగాహన లేదు, చైతన్యం లేదు బీసీల మీద. ఈ మధ్య తెలంగాణ వచ్చిన తర్వాత చైతన్యం బాగా వచ్చింది. నవీన్ అన్నకు తగ్గ ఒక సెంట్రల్ పార్టీ అనేది ఏది లేకుండే. అంతకుముందుకు ఎంఐఎం ఇచ్చింది, ఓసారి ఆయన సొంతంగా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఈసారి అధికార పార్టీ, జాతీయ పార్టీ, ఈ పార్టీకి మా సపోర్ట్ ఉంటుంది. మా నవీన్ యాదవ్ని గెలిపించుకునేది మా ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు దారం మల్లేష్ యాదవ్. నేను అఖిల భారత యాదవ్ మహాసభ నల్లగొండ జిల్లా జనరల్ సెక్రటరీని. ఈరోజు మా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి మా యాదవుల ట్రెడిషనల్ డ్రెస్ అయినటువంటి బేరీలు, గజ్జల్లాగులు, కటార్లతోటి ఒక 400 మంది యాదవులు ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు కోసం తరలి వచ్చాం. మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డని గెలిపించటం కోసం మేము నల్లగొండ మిర్యాలగూడ నుంచి వచ్చాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలంతా కూడా ఆలోచించి బహుజనులకు రాజ్యాధికారం దక్కే దిశగా ఈ దొరలని తరిమి కొట్టే విధంగా మనం ఓటు ద్వారా, ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని నవీన్ యాదవ్కి ఓట్లేసి బీసీ వాదాన్ని గెలిపించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా యాదవ్ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మీ పోటీగా మరి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీసీపీ ఉన్నారు కదా, మీ అభ్యర్థికి ఏం చెప్తారు మీరు? అందుకనే నేను చెప్తున్నా, పేదలంతా, బీసీలంతా పల్లకి మోసే బోయిలం కాదు, పల్లకి మోసే బోయులు కాదు, ఎల్లకాలమంతా మన పేదవాళ్ళమంతా. అరే పదండి ముందుకు, దొరలను దించి పల్లకెక్కుదాము, దొంగల పారదోలుదాము. అంటే ఎప్పుడు పేదవాడు దొరలని మోసే యంత్రాలుగా ఉండొద్దు. బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కావాలి. ఎస్సీ వాడు పోటీ చేసినప్పుడు బీసీ వాడు భుజం సపోర్ట్ చేయాలి. బీసీ వాడు పోటీ చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా కూడా భుజం సపోర్ట్ చేసి మన యాదవ్ బిడ్డని, నవీన్ యాదవ్ని, బీసీ బిడ్డని గెలిపించాలని నా యొక్క విజ్ఞప్తి. సంపన్న వర్గాల సంగతి సరే, మరి ఉన్నత వర్గాలు, మరి అగ్రవర్ణాల గురించి ఏమంటారు? సపోర్ట్ వద్దా? పల్లకి మోసే బోయులు కాదని చెప్పాను కదా నేను. అందుకనే సీట్లల్ల గులికెటోళ్ళో ఓరన్న ఓట్లడగా వస్తున్నారు. ఢిల్లీ దొరలను గద్దె దింప మాయన్న గద దండుగా నువ్వు గదిలిరారా. అందుకనే చెప్తున్నా, సబ్బండ వర్గాలని 75 సంవత్సరాల కాలంలో మోసాం. ఇకనైనా మాకు అవకాశం, ఉన్నత వర్గాలైనటువంటి వాళ్ళని కూడా ఆలోచించమని చెప్తున్నాం. అయ్యా, మీ ఇన్ని రోజులు మీరు ఓట్లు అడిగితే మేము ఓట్లు వేసాం. ఈసారి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ పోటీలో ఉండు. కాబట్టి మీరు కూడా ఆలోచించి
75 సంవత్సరాలు మీకు ఓట్లేసాం, ఒక్కసారి మా నవీన్ యాదవ్ని గెలిపించాలని కోరుతున్నాను నేను. మరి ఇంతకాలం మరి సీట్లు మీవి ఓట్లు వాళ్ళకి అంటే సీట్లు వాళ్ళవి ఓట్లు మీవి కదా, మరి కాలమైనా మారుతుందా లేకపోతే మీరు మార్పించుకుంటారా? కాలం మారాలనే కోరుకుంటున్నాం. ఇప్పటికే మా బీసీ నాయకులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు అందరూ అన్ని సంఘాలు కూడా ఐక్యమయ్యి నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి మా బీసీలలో చైతన్యం రావాలని ఆ దిశగా మా బీసీ సంఘాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ కోసం, గెలుపు కోసం కృషి చేస్తారు. మరి మీ బీసీ బిడ్డల గురించి ఏమంటారు? ఈ పిలుపు ఎలా ఇస్తారు? ఇప్పుడు గెలిపించారని వాళ్ళు కూడా రావాలి కదా, ఎట్లా? నేను అందుకే చెప్తున్నా, అందుకోరవో ఓటరన్నని ఓటు వాయుదాన్ని తిప్పి కొట్టరా తికమక పెట్టే తప్పుడు నాయకులా, ఓటున్నా చెల్లి నువ్వు మరువక తల్లి, నీ ఓటు విలువ నీకు తెలవద తల్లి, ఆలోచించక ఓటు వేసివా నిన్ను కాటు వేయునమ్మా కష్టంలో దోయునమ్మా. అందుకని అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికి చెప్తా ఉన్నాం, ప్రలోభాలు పెడతారు. ఏది చేసినా ఓ బీసీ వాదాన్ని నెగ్గించుకోవాలి. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఈడ నవీన్ యాదవ్ గెలిస్తేనే బీసీలకు 42% వాటా దక్కే విధంగా మరి రాష్ట్రమంతా కూడా ఒక సంకేతం పోతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని సబ్బండ కులాలకు రాజ్యాధికారం వస్తుందని మేము నమ్ముతున్నాం. ఆ దిశగా అందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను. మీరు చెప్పండి, మరి నవీన్ యాదవ్కి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు మీరు? నా పేరు మహేష్ గౌడ్, నేను బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ అధ్యక్షుల్ని. మా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చినాం. మిర్యాలగూడ నుంచి ఆల్రెడీ మా యాదవ్ సంఘం నుంచి, అదేవిధంగా పార్టీ తరపు నుంచి, అదేవిధంగా మా బీసీ సంఘం నుంచి దాదాపు 300 మందికి వచ్చినాం మేము ఇక్కడికి. ఆల్రెడీ మా వాళ్ళు మా బీసీ సంఘం నుంచి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక 10 days బ్యాక్ నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా మన బీసీ బిడ్డ నవీన్ అన్న గెలుస్తని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఈ గెలుపు బీసీల